రైట్. దేవునికి స్తోత్రాలు. ప్రభువు పేరిట 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో భాగంగా మరొక దినానికి మనం వచ్చాం. 19వ రోజు కదా, 19వ రోజులోకి మనం వచ్చాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రతిదినం ఒక అమూల్యమైన ఒక మాటని నేను మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా బైబిల్లో నుంచి ఒక అద్భుతమైన ఒక మాటని నేను మీకు చూపిస్తున్నాను. ప్రతి మనిషికి, ప్రతి క్రైస్తవునికి బలాన్ని తీసుకువచ్చే మాట ఈ మాట. ఇప్పుడు చెప్పబోయే మాట నువ్వు శ్రద్ధగా వింటే ఈ మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు శ్రద్ధగా వింటే ఈ మాట నిన్ను బలపరుస్తుంది. ఏంటా మాట అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఒకసారి బైబిల్ చూడండి. మీకు చదువు రాకపోయినా బైబిల్ తెచ్చుంటే తిప్పుతా ఉండండి పేజీలు, ఎప్పుడు మూసే పెట్టకుండా. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనం. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. దేవుడి మాటను మనందరి వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు. ఈ పూట నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. ఎంతమంది ఈరోజు నీ మాటలు వింటున్నారో తండ్రి, వారందరినీ జ్ఞాపకాల్లో ఉంచుకోండి ప్రభా. మా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మత్తు మగడాలను తొలగించండి, నిరాశ నిస్పృహలను తొలగించండి. ఇదిగో ఈ మాట మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన మా విశ్వాస జీవితాలను దృఢపరిచే లాగున ఉండునట్లుగా మీరే కృపను కనికరించి చూపెట్టమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంగేజ్ వినబడ్డా? సౌండ్ తగ్గించు. రెండో దానికి పూర్తిగా తగ్గించేసా. కొద్దిగా పెట్టు, చదివేదానికి వినబడాలి కదా. రైట్, దండి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. నానా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక అద్భుతమైన ఒక మాటను మనం చదివాము. పౌలు అంటున్నాడు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకకుము. దేవునిలో ఈ 2 గుణ లక్షణాలు ఉంటాయి. వినాలి. ఓ క్రైస్తవ జనాంగమా, ఓ దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా కావచ్చు. పాస్టరమ్మవో లేదా సువార్థికుడివో సువార్థికురాలువో, నువ్వు ఎవరివైనా కావచ్చు. దేవునిలో ఈ 2 లక్షణాలు ఉంటాయని నువ్వు గుర్తుపెట్టుకో. ఏంటి ఆ 2 లక్షణాలంటే చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఆయన శిక్షిస్తాడు. నెంబర్ 2, ఆయన గద్దిస్తాడు. ఆయన శిక్షిస్తాడు, ఆయన గద్దిస్తాడు. ఎవరిని గద్దిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడు అంటే 3వ లైన్ చూడండి. 3వ లైన్, ప్రభువు తాను ప్రేమించు వానిని, అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళనే శిక్షిస్తాడు. ప్రభువు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళనే గద్దిస్తాడు. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా. మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో కొంతమంది చదువు రానటువంటి వాళ్ళు ఉండేరు. పిల్లలు, వాళ్ళకి చదువు రాదు. మేము ఎగ్జామ్ రాసిన పేపర్లో సార్ తీసుకుని దిద్ది మా ముందర ఇచ్చేటప్పుడు ఆ చదువు రాదే వాళ్ళని అసలు ఏమీ అనడు. ఒక పిల్లడు ఉంటాడు మా స్కూల్లో, పేరు ఎందుకులే ఊరు ఎందుకులే, బాగా చదువుతాడు. వాడికి 10 మార్కులు తక్కువ వచ్చాయి. అంటే మామూలుగా వచ్చేదానికంటే 10 మార్కులు తక్కువ వచ్చాయి. ఆ రోజు సారు అందరిలో నిలబెట్టి చిన్నంగా తిట్లా
చిన్నగా తిట్లా. వాడు అంటాడు, సార్ ఈసారే కదా ఒక 10 మార్కులు తక్కువ వచ్చాయి, మరి నాకంటే అసలు బండి సున్నాలు వచ్చున్నాయి, 1, 2, 3 వచ్చున్నాయి, మరి వాళ్ళని ఎందుకు సార్ అని అంటే, సార్ అంటాడు, వాళ్ళు ఎట్టా చదవరని నాకు తెలుసు, నేను ఫిక్స్ అయిపోయినా, ఇంకా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి చదివేవాడివి నీకేమైంది? చూడండి సార్ ఎంత లోతుగా మాట్లాడా. దేవుడు కూడా అంతే. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో ఆ ప్రేమిస్తున్నటువంటి వాళ్ళనేనంట ఆయన శిక్షించేది, గద్దించేది. మీరు అనుకోవచ్చు, దేవుడు శిక్షిస్తాడా? శిక్షిస్తాడండి. దేవుడు గద్దిస్తాడండి. కానీ మీకు ఒక మాట చెప్పనా, దేవుడు ఎవరినైతే శిక్షిస్తాడో, దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో, నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళు హెచ్చైన స్థాయికి ఎదుగుతారు. చప్పట్లు కొట్టరే. మీకు అర్థం కాలేదా? హెచ్చైన స్థాయికి ఎదగతారు వాళ్ళు. ఎవరు? ప్రభువు గద్దించిన వాళ్ళు, ప్రభువు శిక్షించిన వాళ్ళు మామూలుగా ఉండరు. వాళ్ళు హెచ్చైన స్థాయికి జీవితంలో పైకి ఎదగతారు. ఇప్పుడు చెప్పండి, మీకుందా లేదా కోరిక, ఆశ ఉందా లేదా జీవితంలో పైకి ఎదగాలని? లేదా? వేసిన గొంగలు వేసినట్టే ఉండదా? ఎదగాలని లేదా? అందరికీ ఉంటుంది. ఎదగాలి అని అంటే ప్రభువు శిక్షించినోడే ఎదగతాడు, ప్రభువు గద్దించినోడే ఎదగతాడు. చాలామంది అంటూ ఉంటారు, ఏందబ్బా ఈ వాక్యాల, ఎప్పుడు మమ్మల్ని వాక్యాల్లో తిడతానే. అరే బాబు, మాకేం పంగలేక తిడుతున్నావా? తిట్టాలని ఇక్కడ నిలబడుకోవాలా? దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే నీ తప్పుని నీలో నుంచి తీసివేయాలని ఏం చేస్తాడో తెలుసా? ఆయన గద్దిస్తాడు. నన్ను కూడా గద్దిస్తాడండోయ్. నేను చదివేటప్పుడు ఆ మాట నాకు కూడా తగులుతుంది, చెప్పేటప్పుడు ఆ మాట మీకు కూడా తగులుతుంది. ఆయన గద్దిస్తున్నాడంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. స్తోత్రం. ఆయన శిక్షిస్తున్నాడంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. ఆయన గద్దించినా ఆయన శిక్షించినా నీవు హెచ్చైనటువంటి స్థాయికి ఎదగతావు, హెచ్చైన స్థాయికి నువ్వు వెళ్తావు. ఇది సత్యం. బైబిల్లో నుంచి నేను ప్రభువు గద్దించినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తా. దేవుడు తిట్టాడు, దేవుడు గద్దించాడు, ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా? ఆయన గద్దించినా ఆయన శిక్షించినా ఏమైపోతామంట? పైకి వెళ్తామని చెప్పడం వల్ల హెచ్చైన స్థాయికి పోతాం. అంటే పైకి ఎదగతాం, జీవితంలో అభివృద్ధిలోకి వస్తాం, పైకి ఎదగతాం. మరి ప్రభువు గద్దించినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఒకసారి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనాన్ని చదివిండి డైరెక్ట్గా. 29వ వచనాన్ని లేకపోతే ఆ పేరు కూడా వస్తుంది. 28 నుంచి చదువుకుంటా వస్తే పేరు కూడా వస్తుంది. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తిని యేసు ప్రభువు గద్దిస్తున్నాడు. చెప్పగలరా ఆ వ్యక్తి పేరేం పేరు? చక్కగా రాశారు చూడండి అక్కడ, తోమా. తోమా అని దేవుడు గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడంటే, తోమా అవిశ్వాసిగా ఉండకు తోమా. చెప్పండి, విశ్వాసిగా ఉండు. హల్లెలూయా. పై 27 వచనం ఉంటుంది ఆ మాట. అవిశ్వాసిగా ఉండకు తోమా. ఎట్టుండు? విశ్వాసిగా ఉండు. మీరు వింటున్నారు కదూ? తోమాను దేవుడు గద్దిస్తున్నాడు. తోమా అవిశ్వాసిగా ఉండకు తోమా, ఎట్టుండు? విశ్వాసిగా ఉండు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసం ఉండకూడదు మనకు. మన పేరే విశ్వాసులు కాబట్టి విశ్వాసం మనకు ఉండాలి ఖచ్చితంగా. గద్దిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు అంటే తోమాలో లోపం ఉన్నట్ట లేనట్ట? మీకు అర్థం కాలేదా? లోపం ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. తోమాలో 3 లోపాలు మీకు చూపిస్తా, గుర్తుపెట్టుకోండి. ఈ లోపాల కారణంగానే దేవదేవుడు తోమాని గద్దించాడు.
గద్దించాడు. చూద్దామా? తోమాలో 3 లోపాలు నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి క్షుణ్ణంగా ఆ మాటలు మీరు చదవండి. మొదటి లోపం 20వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన తిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరూ ఒక ఇంట్లో కూర్చొని ఏడుచుకుంటున్నారు. అయ్యో, నా ప్రభువు చచ్చిపోయాడే, 3.5 సంవత్సరం ఆయన వెనక తిరిగామే, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడే, యేసు ప్రభు చేశాడే, మాకు భోజనం పెట్టాడే, ప్రజలందరిలో మేము గొప్పగా ఉన్నామే. మరి అలాంటి యేసు ప్రభు ఈరోజు చనిపోయాడు, చంపేశారు ఆయన్ని అని ఏడ్చుకుంటున్నారు. నానా, మనకి ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి లేదా మనలను ప్రేమించేటువంటి ఒక వ్యక్తి దూరం అయిపోయినా, చచ్చిపోయినా ఎట్టుంటుంది ఆ బాధ? చిన్నగా ఉంటుందా, పెద్దగా ఉంటుందా? అర్థం కలదా? ఇప్పుడు మనం ప్రేమించే వ్యక్తి దూరం అయిపోయినా లేదా చచ్చిపోయినా కానీ ఎట్టుంటుంది ఆ వ్యక్తి బాధ? ఎట్టుంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బతుకుండంగానే కోసి లోపలుండే గుండెకాయను తీస్తే ఎంత నొప్పి అనిపిస్తుందో అంత నొప్పిగా ఉంటుంది. మరి శిష్యులు ప్రేమించేటువంటి యేసయ్య చనిపోయాడు. మరి శిష్యులకి ఎంత బాధ ఉండాలా? వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధని? అందుకనే ఒక ఇంట్లో తలుపేసుకుని ఏడ్చుకుంటా ఉన్నారు. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు ఏడ్చుకుంటున్నటువంటి శిష్యుల దగ్గరకు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక. వద్దా మీకు? మరి చెప్పలేదే. మీకు సమాధానము కలుగునుగాక అని అన్నాడు. ఏడుచుకుంటున్న వీళ్ళు మొఖాలు సడన్గా ఏడు పాపేసి, ఏందిరా ఈ గొంతి ఆడ విన్నామే, ఎవర్రా అని చూస్తే తలుపులు వేసుకొని ఉన్నారు కదా ఊళ్ళ. తలుపులు వేసుకొని ఉన్న ఇంట్లోకి యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. యేసు ప్రభుని చూసి ఏడు పాపేశారు. ఎందుకురా శిష్యులారా ఏడుస్తారు? నేను బతుకున్నప్పుడే చెప్పాను కదా మీకు, ఏమని? నేను మరణించి తిరిగి లేస్తానని. మరి అదేవిధంగా లేచానని చెప్పేసరికి శిష్యులందరూ అవాక్కైపోయి, రే నిజంగానే యేసయ్యా తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు, మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చదవండి ఆ వచనం, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చదవండి ఆ వచనం, మీకు క్లారిటీ వస్తుంది. 24వ వచనం. యేసు వచ్చినప్పుడు అంటే పునరుద్ధానుడయ్యి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. లేడు. అప్పుడు ఆ యేసయ్య వచ్చినప్పుడు అయ్యగారు లేడు, వాళ్ళల్లో లేడు, అక్కడ లేడు, ఆ ఇంట్లో లేడు. శిష్యులందరూ ఉన్నారు, తోమా లేడు. మళ్ళీ చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అదే. శిష్యులందరూ ఉన్నారు, ఆ ఇంట్లో అందరూ ఉన్నారు, తోమా లేడు. ఎట్ట అర్థమవుతుంది మీకు? ఎట్ట అర్థమవుతుంది? ఈయన సహవాసంలో ఎప్పుడు కలిసి ఉండే ఆయన కాదు. అప్పుడప్పుడు సహవాసానికి ఇట్ట చెప్పండి, ఇట్టంటే ఏందా? మీకు పిల్లకాయలు తెలుసు కదా. ఇట్టంటే అబ్బో రైట్ సూపర్. ఇట్టంటే రాంగ్ కదా. స్కూల్లో హాజరయ్యారా మీకా? హాజరంటే టిక్ పెడతారు, ఆబ్సెంట్ అంటే ఇంటంటే అర్థమైంది ఆబ్సెంట్. ఈరోజు ఈ వ్యక్తి ఇప్పుడు నేను తోమకు కూడా అదే చూపిస్తున్నా. అప్పుడప్పుడు ఈయన సహవాసానికి ఇంటి పెడుతుంటాడు. అందరూ ఉన్నారు అక్కడ, ఆ ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ తోమా లేడు. ఏమర్థమవుతుంది మీకు? సహవాసానికి అప్పుడప్పుడు ఆబ్సెంట్ పెట్టేవాడు. నేను ఒక మాట చెప్పనా మీకు, ఇది చాలా అంటే చాలా
దేవునికి ఇష్టం లేని కార్యం. ఎప్పుడు కూడా దేవుని సహవాసానికి మనం ఆబ్సెంట్ అవ్వకూడదు. దేవుని సహవాసానికి అప్పుడప్పుడు దేవుని సన్నిధికి రాకూడదు, ఎప్పుడు రావాలా. అది ఈయన అప్పుడప్పుడు ఉంటాడు సహవాసంలో, అప్పుడప్పుడు మాయమైపోతాడు. ఏదో నాకు ఒక డైలాగ్ వచ్చి తలాన కనబడుతుంది, మెరుస్తుంది, మళ్ళీ కనబడతాం. తోమా కూడా అప్పుడప్పుడు సహవాసానికి ఆగిపోయేవాడు. ఒక మాట చెప్పండి, నేను మీ చేత ఆన్సర్ చెప్పిస్తా, చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చిపోయేవాడు ఎవరో? అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చిపోయి కూర పెట్టండి, కూడు పెట్టండి, ₹1 డబ్బులు ఇవ్వండి అని అడిగేది ఎవరు? అప్పుడప్పుడు అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చి కూర పెట్టండి, కూడు పెట్టండి, డబ్బులు ఇవ్వండి అని అడిగేది ఎవరు? పక్కింటి వాళ్ళు కదే, అడుక్కు తినేవాళ్ళ. పక్కింటి వాళ్ళు కూడా అంటారులే, కానీ ఎక్కువ శాతం అడుక్కునేవాళ్ళు కదా. అప్పుడప్పుడు అడుక్కునేవాళ్ళు. రారా అమ్మా ఆకలేస్తుందమ్మా, చెప్పండి, ముద్ద బువ్వ పెట్టండి, అంతే కదా. ఆకలేస్తుందమ్మా, బువ్వ పక్కింటి వాళ్ళు పెట్టారు, ప్రజ్వల పెట్టింది బువ్వ. ఇప్పుడు కూర లేదు కాబట్టి కూర మీరు పెట్టండి. అమ్మా మాకు అవసరంగా ఉంది, ఎంత డబ్బులు కావాలా? ₹1 అడిగేది పోయింది ఇప్పుడు కదా. ఒక ₹10 అంటే ఇవ్వండి అడుక్కునే వాళ్ళు కూడా. తప్పులేదులే, ఇస్తే ఇబ్బందిలే. ఇప్పుడు చెప్పండి, అప్పుడప్పుడు వచ్చిపోయేది ఎవరు? అడుక్కునేవాడు. ఎప్పుడు ఉండేది ఎవరు? ఇప్పుడు నాకు 3 పిల్లలు, ఎప్పుడు నా దగ్గరే ఉంటారా? అప్పుడప్పుడు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఉంటారు. కుమారుడు ఎప్పుడు ఉంటాడు తండ్రి దగ్గర, మరి అడుక్కునేవాడు? తప్పైతే క్షమించండి. కొంతమంది ఉంటారు సహవాసానికి అప్పుడప్పుడు ఇట్టంటే ఆబ్సెంట్ పెడుతుంటారు. ఈ ప్రబుద్ధుడు కూడా అలాంటోడే. ఎవరు ఆ ప్రబుద్ధుడు? తోమా. అందుకనే దేవుడు గద్దించాడు, తోమా అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండు. ఆబ్సెంట్ ఎందుకు పెడుతున్నావు? అందరూ ఉన్నారు కదా సహవాసంలో, అందరూ ఇంట్లో ఉన్నారు కదా, అందరూ ఉండేటప్పుడు నువ్వెందుకు లేవు? అందుకనే దేవుడు గద్దించాడు తోమాని. అందుకనే దేవుడు గద్దించాడు. సమయం అయిపోతుంది. రెండో పాయింట్లోకి వెళ్దాం. తోమాలో ఉన్న రెండవ బలహీనత, దేవుడు ఎందుకు తోమాను గద్దించాడు, రెండవ సందర్భాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు కింద వచనం చదవండి, 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులతో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. బాగా చదివేనా? ఆ లాస్ట్ లైన్ బాగా చదివేమి? నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. పెద్ద డైలాగ్ అన్నాడు ఇక్కడ తోమా. యేసు ప్రభువు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడంట ఇంట్లోకి తోమా రాగానే అక్కడ ఉన్న శిష్యులందరూ ఉండి, తోమా ఎక్కడ పోయావు తోమా, యేసు ప్రభు వచ్చిపోయాడు తోమా, మాతో మాట్లాడాడు తోమా, మీకు సమాధానము కలుగునుగాక అని అన్నాడు తోమా. మాట్లాడేసిపోయాడు తోమా, ఆయన చచ్చిపోయినా కానీ ఆయన మళ్ళీ బ్రతుకున్నాడు తోమా అని చెప్తే తోమా అంటాడు నేను ఆయన మేకుల్లో, అంటే చేతుల్లో మేకులు కొట్టారు కదా, డొక్కలో బల్లింపోటు పొడిచారు కదా, నిజంగా అవి ఆ గుర్తులు ఉన్నాయో లేదో నా చెయ్యి పెట్టి చూస్తేనే తప్ప, లాస్ట్ లైన్ నేను నొక్కిపెట్టి చదవమన్నా, నేను చదువుతున్నా చూడండి, నొక్కిపెట్టి, నేను నమ్మను, నేను మీ మాటలు నమ్మను, మీరు చెప్పేది నమ్మను అనేది ఒక మాట. ఈయన డైలాగు నమ్మను. ఒరే 10 మంది చెప్తున్నారు అక్కడ సాక్ష్యం. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? మొత్తమా 12 మంది. 12 మందిలో తోమా లేడు. ఇప్పుడు ఎంతమంది? 11 మందిలో ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎవడుడా?
యోధామా ప్రభుని పట్టించినాడు, ఓడు ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు 10 మందిలో 12 మందిలో ఇద్దరు లేరు. ఒకడు చూస్తే బయట ఉన్నాడు, ఒకడు చూస్తే ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? ఇప్పుడు తోమాకి ఎంతమంది చెప్తున్నారు యేసు ప్రభు వచ్చాడని? వింటున్నాడా 10 మంది చెప్పిన మాటలు? డైలాగ్ ఏమన్నాడు చెప్పండి? అబ్బా సూపర్, భలే చెప్పారు బంగారు కొండలారా. మళ్ళీ చెప్పండి. ఆ మాట అంటా ఉనండి. నేను ఒక మాట చెప్తానా? తోమా, యేసు ప్రభు వచ్చాడురా, మాతో మాట్లాడాడురా, సమాధానం కలుగును కాక అన్నాడురా, నిజంగా బ్రతికి ఉన్నాడురా, ఎన్నైనా చెప్పనువా, ఎన్నైనా చెప్పు, నేను నమ్మను బా. కొంతమంది ఉంటారండి బంగారు కొండలో, ఎన్నైనా చెప్పు వాళ్ళకి, నమ్మతారా? నమ్మతారా? నేను పట్టుకున్న కుందేలుకు ఎన్ని కాళ్ళ? 3 కాళ్ళు అంటారు వాళ్ళు. మొత్తానికి కుందేలుకి ఎన్ని కాళ్ళు? రూల్ వెతుకుంటే 4 కదా. ఇప్పుడు ఈడేమంటాడంటే నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అంటారు. మనం ఏమైనా చేయగలమా? నమ్మరు. ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి, నమ్మనే నమ్మరు. ఆ బ్యాచ్లో మనోడు, ఆయన పేరు తోమా. 10 మంది చెప్తుంటే నమ్మడం లేదు, 10 మంది చెప్తుంటే నమ్మడం లేదు. అందుకని దేవుడు తోమాను గద్దించాడు. తోమా, అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. తోమాలో ఉన్న ఫస్ట్ అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు ఆబ్సెంట్. నెంబర్ 2 నమ్మేవాడు కదా, అనుమానం పిశాచి, అనుమానం పిశాచి. నేను ఈ మాట చెప్పేటప్పుడంతా నాకు ఒక డైలాగ్ గుర్తు వస్తుందండి. ఏంటంటే అనుమానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అనుమానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారా? డౌట్. అరే, డౌట్ ఉన్న ఇల్లు, డౌట్ ఉన్న మనిషి అవుట్. అర్థం కాలేదా? అవుట్ అంటే చచ్చిపోవడం కాదు, ఆటో బాంబు బిల్లెట్ పేలుతుంటుంది కొన్ని కుటుంబాల్లో చూడండి. డౌట్ ఈజ్ అవుట్, అనుమానం పోవడం. కాబట్టి నమ్మనే నమ్మడు. అందుకని యేసు ప్రభు తోమాను ఏం చేశాడు? గద్దించాడు. 3వది చూద్దాం, ఈయనలో ఏముందో చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం, ఈసారి 29వ వచనం చదవండి. ఈసారి 29వ వచనం చదవండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. యేసు ప్రభు అన్నాడు, నా ప్రభువా నా దేవా అని అన్నావు కదా తోమా, అయితే నువ్వు నన్ను చూసి నమ్మావు. చెప్పండి, ఏం చూసి నమ్మాడు? ఏం చూస్తే నమ్ముతానన్నాడు? ఏలు పెట్టాలా, నిజంగా రంధ్రాలు ఉంటే ఆయన యేసయ్యని అన్నాడు. మరి యేసు ప్రభు వచ్చాడు, ఇదిగో పెట్టు, చెయ్యి పెడతానన్నావు, ఏలు పెడతానన్నావుగా, పెట్టు, ఏలు పెడతానన్నావుగా, చూడు. అన్నంత పని చేశాడు అమ్మయుడా తోమా, అన్నంత పని చేశాడు. చేసిన తర్వాత అప్పుడు అన్నాడు, నా ప్రభువా నా దేవా, నా దేవుడు నువ్వే, నా ప్రభువు నువ్వే. అప్పుడు అన్నాడు. ఎప్పుడు? చేస్తానన్న పని చేశాడు. మారడు, చేస్తానన్న పని చేశాడు. కొంతమంది ఉంటారు, అనుకున్నారనుకో చెయ్యాలా అని. సంఘాల్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు అనుకునిందే మనం చెయ్యాలా. ఎవరు? సంఘస్థులు చెప్పింది లేదా పక్కన వాళ్ళు చెప్పింది సేవకుడు చెయ్యాలా, అంతేగాని సేవకుడు చెప్పింది వాళ్ళు చేయరు. సూపర్ కదా, సూపర్ కదా. వాళ్ళు అనుకునిందే జరగాల, వాళ్ళు అనుకునిందే చెయ్యాలంతే. వాళ్ళు ఏది చెప్తే అది చేయాలా. ఆ దారిలో ఊడు తోమా అనుకున్న పని చేశాడు కదా. ఏంది అనుకున్న పని? చూడాలా. అందుకే యేసు ప్రభు గద్దించాడు, తోమా నువ్వు చూసి నమ్మావు తోమా, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గద్దించాడు తోమాని. ఫస్ట్ మాట మనం చదివాం కదా, హెబ్రీ పత్రిక 12:5. ఏముంది అక్కడ? నా కుమారుడా
వదిలేశారు దాన్ని. ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. అదిగో, దేవుడు గద్దించేటప్పుడు విసుక్కోకూడదు, దేవుడు శిక్షించేటప్పుడు తృణీకరించకూడదు. ఇప్పుడు దేవుడు గద్దించాడా ఎవరిని? తోమాని. విసుక్కున్నాడా? విసుక్కోలా. నిజమే కదా, నేను చేసిన తప్పే. ఏం తప్పు చేశానంటే అందరూ సహవాసంలో ఉన్నప్పుడు నేను సహవాసంలో లేను, అది నా తప్పే. 10 మంది చెప్పినా సరే నేను నమ్మనన్నాను, అది కూడా తప్పే. యేసు ప్రభు గాయాల్లో వేలు పెట్టి చూసిన దాకా, నేను అనుకునింది నెరవేరిన దాకా నేను నమ్మలేదు, నా తప్పే. తప్పుని తెలుసుకున్నాడు, తోమా మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అద్భుతమైన ఒక మాట చెప్తా, మీకు నచ్చితే చప్పట్లు కొడతా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు మన భారతదేశంలో క్రైస్తవుడు ఉన్నాడు అంటే అది తోమా గారి పుణ్యమే. అవునా కాదా? ఈరోజు క్రైస్తవులు మనం ఉన్నామంటే, దేవుని బిడ్డలు ఉన్నామంటే ఎవరు పుణ్యం? తోమా. ఇదిగో ఈయనే అనుమానం పిశేషు తోమా. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన సమాధి ఉంది. ఎక్కడ? మన భారతదేశానికి వచ్చినట్టు, మన భారతదేశంలో సువార్త ప్రకటించినట్టు మన భారతదేశంలోనే ఆయన్ని చంపేశారు, బల్యంతో పొడిచి. విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. దగ్గరలోనే చెన్నైలో. అంత అనుమానపోడు మారిపోయి హతసాక్షిగా మారాడు. చూసారా? ఎందుకు మారాడంటే దేవుడు గద్దించాడు. హల్లెలూయా. దేవుడు గద్దించిన తర్వాత ఎంత గొప్ప స్థాయికి పోయాడో చూడండి. ఎవరో? తోమా. మరి నేను కూడా అంటాను, మిమ్మల్ని కూడా గద్దిస్తుంటాడు దేవుడు. గద్దించడా? మీలో ఉన్న లోపాలను తీసేయాలని, మీలో ఉన్న పాపాలను తీసేయాలని మిమ్మల్ని కూడా గద్దిస్తుంటాడు దేవుడు. గద్దించేప్పుడు విసుక్కుంటే ఎట్టా? ఏంద్ర అనుకుంటే ఎట్టా? అది నీ మంచి కొరకే కదా. తోమాను మీరు గమనించండి. యేసయ్య గద్దించిన తర్వాత ఎంత మహానుభావుడయ్యాడో, ఎంత గొప్పోడయ్యాడో, ఎంత అత్యున్నతమైన స్థాయికి పోయాడో. కాబట్టి మనం కూడా దేవుడు గద్దించేటప్పుడు తృణీకరించకుండా, విసుక్కోకుండా ఆ గద్దింపుకు లోబడదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రం. అపోస్తులుడైన తోమా గురించి ఈరోజు మాతో మాట్లాడారు. తోమాని మీరు గద్దించారు ప్రభా, అతనిలో ఉన్న లోపాలను బట్టి, అతనిలో ఉన్న పాపాలను బట్టి. ప్రభా, గద్దించినప్పుడు గద్దింపుకు లోబడ్డాడు తండ్రి, అందుకే ధన్యుడిగా మారిపోయాడు. భారతదేశంలో హతసాక్షిగా మారిపోయి ఎంతోమంది విశ్వాసులను రక్షించాడు ప్రభా. ఈనాడు మమ్మల్ని కూడా మీరు గద్దిస్తున్నారు ఆయా సందర్భాల్లో, నాయనా శిక్షిస్తున్నారు ఆయా సందర్భాల్లో. మేము మా మంచి కొరకేమని తెలుసుకుని ప్రభా, మేము మసులుకున్నట్లుగా మీరే నీ గొప్ప భాగ్యాన్ని, కృపను అనుగ్రహించండి. ఈ మాటలు విన్నా చూసిన ప్రతి బిడ్డను దీవించండి నాయనా. నువ్వు మమ్మల్ని గద్దించేటప్పుడు విసుక్కోకుండా, సమసిపోకుండా, సోలిపోకుండా నీ సన్నిధిలో ముందుకు నడిచే మహా గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని, ఇంతవరకు నీ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించమని, మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.